सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా వేళ మనం 16వ శ్లోకం దగ్గర నుంచి చెప్పుకోవాలి. దృశ్యవారితం చిత్తమాత్మనః చిత్వదర్శనం తత్వదర్శనం. నిన్న తన యొక్క స్థితిలో అంటే తన స్వస్వరూపంలో నిలబడినటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగి ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో అంటే జ్ఞాని అనమాట ఉన్నాడో అతనికి కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. అతనికి ఏం పని ఉంది? ఇంకేమీ లేదు, చేయవలసింది ఏమీ కర్తవ్యం లేదు. మరి ఏం చేయాలి? తన స్వస్థితిలో నిలబడి ఉండుటయే అని చెప్పాడు నిన్న. ఇది ఈవేళ దృశ్యవారితం చిత్తమాత్మనః. దృశ్యవారితం చిత్తమాత్మనః అని. దృశ్యవారితం అంటే దృశ్యము చేత వారింపబడినటువంటి దృక్కై ఉండాలి అని అర్థం. అంటే దృశ్యము లేనటువంటి దృక్కు అయి ఉండాలి. అది ఏమిటిది? చిత్తం ఆత్మనః. అది ఏదో కాదు, అది నీ స్వరూపమే. అది నీ స్వరూపం ఏమిటయా అంటే దృశ్యము లేనటువంటి దృక్స్వరూపమే నీ యొక్క స్వరూపము. చిత్వదర్శనం తత్వదర్శనం. ఆ చిత్తు యొక్క దర్శనం ఏదైతే ఉంటుందో అంటే చిత్తు యొక్క దర్శనం అంటే ఏంటి? దర్శనం అంటే దర్శనం అనుకోకూడదు. దర్శనం అంటే దర్శనం అయితే పరమాత్మ యొక్క దర్శనం అయితే అనాత్మ దర్శనం అయిందని అర్థం. చిత్త దర్శనం అంటే పరమాత్మ యొక్క అనుభవం అంతే. అంటే చిత్తు యొక్క అనుభవమే. అంటే నా జ్ఞానము నాకు దర్శనం అయ్యేది కాదు, కనపడేది కాదు. అది దాని యొక్క అనుభవాన్ని ఎప్పుడైతే నేను పొందానో అది ఏమిటిది? తత్వదర్శనం. అదే యథార్థమైనటువంటి దర్శనం అవుతుంది. దాన్నే ఆత్మసాక్షాత్కారం అంటారు. ఆత్మసాక్షాత్కారం అన్నప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆత్మ సాక్షాత్కరించేది కాదు, తన స్వరూపాన్ని వాడు తెలుసుకున్నాడు, అనుభవానికి వచ్చింది అని అర్థం చేసుకోవాలి తప్ప ఆత్మ సాక్షాత్కారం ఎవడైనా అన్నాడంటే అది అజ్ఞానం. సాక్షాత్కరించేది కాదది. అంటే ఆత్మ సాక్షాత్కారం అనే మాటకి మనమే అర్థం చేసుకోవాలి అంటే ఆత్మస్వరూప అనుభవము వాడికి కలిగింది అని అర్థం చేసుకోవాలి. తెలిసిందండి? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. తర్వాత ఇక మనస్సు సంగతి చెప్పుకొస్తున్నానండి. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్. అయ్యా మనస్సు అన్నారు కదా, ఇంతవరకు మనస్సు మీద బాగా కసరత్తు చేస్తూ వచ్చాం. అసలు ఈ మనస్సు అంటే ఏమిటండి? మానసంతు కిం. మనస్సు అంటే ఏమిటయ్యా? మార్గణే కృతే. మార్గణం అంటే వెతకడం అని అర్థం. నువ్వు వెతికితే అసలు మనస్సుని గురించి బాగా విచారణ చేయి. వెతకడం అంటే విచారణ బాగా చేస్తే మనస్సు గురించి నైవ మానసం, మనస్సు అనేటువంటిది లేదని తెలిసిపోతున్నాను. అదేమిటండి? మనస్సుని గురించి బాగా విచారణ చేస్తే మనస్సు అనేటువంటిది లేనిదే అవుతుందిట. అంటే ఏమిటి? మార్గ ఆర్జవాత్. ఏమంటే మనస్సు యొక్క స్వరూపం ఎలా తెలుసుకోవాలి అంటే మనస్సుని గురించి బాగా విచారణ చేయవయ్యా. చేస్తే ఏమవుతుంది తెలిసిన? మనస్సు లేదు అని చెప్పి నీకు తెలిసిపోతుంది. ఇదే సరైన మార్గము అంటున్నాను ఆయన. మార్గ ఆర్జవాత్, ఇదే సరైనటువంటి మార్గము అంటే ఏంటనమాట? ఆలోచనలు వచ్చినప్పుడు, ఆలోచనలు పోగైనప్పుడు మాత్రమే మనస్సు అనేటువంటి పేరు ఏర్పడింది. ఏ ఆలోచన లేదు, నువ్వు కూర్చున్నావు, అప్పుడు నువ్వు పరమాత్మ స్వరూపుడివే అంతే. దానిలో నుంచి ఆలోచన కదిలిందా, అప్పుడు మనస్సు అనేటువంటిది ఏర్పడింది. బాహ్య ప్రపంచం చూస్తుంటుంది, ఇంద్రియాల్లో ప్రవేశిస్తుంది, బాహ్య విషయాలని అనుభవిస్తూ ఉంటుంది అని మాట అర్థం. ఇక వృత్తయస్త్వహం, దాని సంగతి ఆ మనస్సుని గురించి ఇంకా కొద్దిగా విచారణ చేస్తున్నాడు. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనః విద్యహం మనః. నేను చెప్పిన మాటలే మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ. వృత్తయస్తు అహం వృత్తిమాశ్రితా అని. ఈ వృత్తయ అంటే ఆలోచనలు అని అర్థం, కదలికలు. పరమాత్మ కదలని వాడు అచలం కదండి. దాని
కదిలిందంటే మనస్సు వచ్చిందని అంటాం. దాన్ని వృత్తులు అంటారు. వృత్తయస్తు మరి ఏమండి వృత్తయ ఈ ఆలోచనలని దేన్ని ఆధారంగా చేసుకుంటాయండి? అహం వృత్తిని ఆశ్రితా, అహం వృత్తిని ఆశ్రయించి ఉంటాయట. అహం వృత్తి అంటే ఏమిటి? నకిలీ నేను అని అర్థం. జీవుడిని ఆశ్రయించి ఉంటాయి అని అర్థం. అంటే అహం వృత్తి అంటే నేననేటువంటి వృత్తిని ఆశ్రయించి ఉంటాయి అని అర్థం చెప్పుకుంటారులేండి. నేనంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది ఈ నకిలీ నేను అనమాట, అంటే జీవుడు అనమాట అర్థం. జీవుణ్ణి ఆశ్రయించి ఉంటాయట ఈ ఆలోచనలన్నీ కూడా. తర్వాత అసలు మూలస్వరూపం తెలిస్తే జీవుడు లేడు. వృత్తయో మనః విద్యహం మనః, వృత్తయో మనః. అప్పుడు మనస్సుల్లో వచ్చేటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అదే మనస్సు. వృత్తయ మనః, ఆ వృత్తులే మనస్సు అంటే. విద్ధి అహం మనః, అది నేననేటువంటి తలంపు అండి. నేననేటువంటి తలంపు అంటే తెలిసిన దానిలో నుంచి ఈ నకిలీ నేను లేచి నేననేటువంటి తలంపుతో ఆలోచనలు చేస్తూ ఉంటుంది అని అర్థం. అదిట మనస్సు అంటే. తెలిసిందా అండి? ఇది దేన్ని ఆశ్రయించుకుంటుంది మనస్సు అనేటువంటిది? వృత్తులతో కూడి ఉన్నది మనస్సు అన్నాడు కాదు. ఇది దేన్ని ఆశ్రయించుకుంటుంది? అహం వృత్తిని ఆశ్రయించుకుని ఉంటుంది అని చెప్పాడు. అర్థమైందిగా? ఇహ అహమయం కుతో భవతి చిన్వతః అయిపతత్యహం నిజ విచారణాత్. సరే, బాగానే ఉందండి. ఈ అహం వృత్తి అన్నారే, అహమయం కుతః, ఇది నేనెవరినండి అని విచారణ చేయమన్నాను. అంటే ఈ ఎవడైతే ఆలోచనలు పైకి లేచి నకిలీ నేను అనేటువంటి జీవుడు లేచాడో ఈ జీవుడిని విచారణ చేయమన్నాడు. కుతః అయం అహం, ఇట్లాంటి నేను అంటే ఏంటి? నేను అనేటువంటి జీవుణ్ణి కుతః ఎక్కడి నుంచి వచ్చాను అని నువ్వు విచారణ చేస్తే భవతి చిన్వతః. భవతి చిన్వతః అంటే విచారణ అని అర్థం. విచారణ కనుక చేస్తే అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన? అయి పతత్యహం నిజ విచారణాత్. అయి పతతి అహం అన్నాడు. అసలు విచారణ చేస్తే అదే ఈ అహం అనేటువంటి వృత్తిని చూశారు, ఇది పతతి పడిపోతుంది. ఎప్పుడు పడిపోతుందండి? నిజ విచారణాత్. నిజ విచారణ చేస్తే పడిపోతుంది. అంటే నీ స్వరూపం అసలు వీడు ఎక్కడున్నాడు రా అని విచారణిస్తే ఈ చిదాభాసుడు కదండి వీడే, ఈ చిత్తు యొక్క ఆభాస కదూ. అమ్మ చిత్తురా అసలు వీడు ఆభాస కాదు, వీడు పదగా వీడు వెధవ ఊరికే కేవలం ఒక ఆభాస. అంటే దాని యొక్క ప్రకాశం, దాని యొక్క నీడ, ఆ చిత్తు యొక్క నీడ. వీడిని నేను నిజం అనుకున్నాను నీడని, అంటే జీవుడు అనమాట. నిజం అనుకున్నాను, అసలు వీడు కాదే, వీడి కారణం వాడు లేకపోతే అసలు వీడు లేడు, చిత్తే కారణం అని చెప్పి తెలుసుకోవడం అనమాట నిజ విచారణ అంటే. నిజ విచారణాత్ అయ్యి పతతి అహం అనమాట. ఈ అహం వృత్తి పడిపోతుంది. నిజ విచారణ చేసేటప్పటికి జీవుడు అనేటువంటి వాడు అహం వృత్తి పడిపోతుంది. అప్పుడు ఏమవుతావు? నీవుగా నిలబడిపోతావు. అదే చదువుతున్నాడు. అహమినాశభాజి అహమతంతయా స్ఫురతి హృత్స్వయం పరమ పూర్ణ సత్. అహమి దీన్ని విడ తీసుకోవాలి. అహమి నాశభాజి అహమతంతయా స్ఫురతి హృతు స్వయం పరమ పూర్ణ సత్. అహమి నాశభాజి, నాశభాజ్యహమహంతయా అంటారులేండి. విడ తీసుకుంటే అహమి నాశభాజి అంటే నేననేటువంటి అహంకారము గనక పడిపోవడం అంటే నశిస్తే అని అర్థం. నేనేటువంటి అహంకారంతో అహంకారం అనే శబ్దాన్ని కూడా కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి జీవుడు ఎప్పుడైతే పడిపోయాడో నాశభాజి అహమతంతయా సత్యమైనటువంటి నేనుగా స్ఫురతి. సత్యమైన ఎప్పుడు వీడు పోయినాడంటే అయిపోయినట్టే, ఇంకేం లేదు. సత్యమైనటువంటి నేనుగా స్ఫురతి స్ఫురిస్తూ ఉంటుందట. ఏది?
హృత్ స్వయం. హృత్ స్వయం, హృత్ స్వయం అన్నాడు, హృదయం అన్నమాట. అంటే హృత్ అనే శబ్దానికి హృదయం అని అర్థం అండి. అక్కడ ఏంటంటే స్వయంగా ఎక్కడ చూసినా ఆ పరమాత్మ చైతన్యం ఎక్కడుంటే హృది అయం హృదయం. హృది, అసలు హృదయం అనే శబ్దమే ఇట్లా వచ్చింది, అసలు హృదయానికి అర్థం కూడా అదే. హృది హృదయం అందు అయం ఈ శుద్ధ చైతన్యం ఉంది గనక, అది ప్రతిఫలించింది కనుక అది హృదయం అయింది. కనుక హృదయము నువ్వు అన్నావంటే హృదయంలో ఉండేటువంటి పరమాత్మ నువ్వు చెప్పినట్టే. అప్పుడు హృదయంలో ఉండేటువంటి పరమాత్మ హృత్స్వయం, హృత్ స్వయం స్ఫురతి, స్వయంగానే స్ఫురిస్తాట. హృదయంలో ఉండేటువంటి పరమాత్మ వాడు ఏది నేననేటువంటి అహంకారం కనుక పడిపోతే అయ్యా నేనున్నాను అని చెప్పి స్పష్టమైనటువంటి పరమాత్మ చైతన్యం అనేటువంటిది స్పష్టంగా నీకు స్ఫురిస్తుంది. ఎట్లాగండి? పరమ పూర్ణ సత్, కేవలం ఏమిటంటే అఖండమైనటువంటి శుద్ధ చైతన్యంగా నీకు పరమ పూర్ణ సత్, అఖండమైన శుద్ధ చైతన్యంగా నీకు భాషిస్తుంది. దీనికి నీకు భాషించకపోవడానికి అడ్డం వీడే. ఈ వీడు వెళ్ళిపోవాలి, నీడ వెళ్ళిపోతే ప్రతిబింబం కాడు, ప్రతిబింబం వెళ్ళిపోతే బింబం స్పష్టంగా నీకు గోచరమవుతుంది. అదే నీ స్వరూపం అని అర్థం అండి. ఇదమహం పదాభిక్షమన్వహం అహమిలీనకేప్యలయ సత్తయా. ఇదమహం పదాభిక్ష్యం అన్వహం అహమిలీనకేపి అలయ సత్తయా అన్నారు. అంటే ఇదం అహం పదాభిక్ష్యం అన్వహం అంటే ఇదం అంటే ఈ నకిలీ నేను అని అర్థం చేసుకోవాలి. ఈ నకిలీ నేను అనగా ఈ జీవుడు అహం పదాభిక్ష్యం నేననే పదము చేత చెప్పబడుతున్నాడు. వీడు దొంగ, బహు జాగ్రత్తగా అర్థం చేసుకో. అదేంటండి ఎందుకు చెప్పబడుతున్నాడండి అన్నావా? అసలు నేననే మాట ఒక్కటే నువ్వు వాడుతున్నావు. ఎంతసేపు నేను నేను అంటున్నావు. నేను అన్నప్పుడు నేనులో రెండు ఉన్నాయి. ఆ నేను అన్నప్పుడు వాక్యార్థం తీసుకున్నావా జీవుడవుతాడు, అదే నకిలీ నేను అవుతాడు. దాని యొక్క లక్ష్యార్థం తీసుకున్నావా పరమాత్మ అవుతాడు. అంతే లెక్క. అదే భాగత్యాగ లక్షణ అనుకోండి, జహదజాల లక్షణ అండి, ఇదంతా అదే లక్ష్యార్థం అన్నమాట. కనుక అదే చదువుతున్నాడు. ఇదం అహం పదాభిక్ష్యం అన్వహం అంటే ఈ నకిలీ ఆత్మ అనేటువంటి నేననేటువంటి వాడు ముందు నేను అనగానే ముందు నేను వాచ్యార్థం తీసుకోకూడదు. తీసుకున్నావా వీడు వస్తాడు, జీవుడు వస్తాడు. అభిక్ష్యం అన్వహం, అన్వహం అంటే ఇది కనుక లీనమైపోతే, వీడు కనుక లీనమైపోతే, ఎవడు జీవుడు లీనమైపోతే ఎక్కడ పోతాడు? లీనం అంటే బయటికి ఎక్కడికో పోడు, వీడు వాళ్ళలోనే లీనమైపోతాడు, ఆ పరమాత్మలోనే లీనమైపోతాడు. ఎందువలన? ఆ పరమాత్మ యొక్క నేడే కనుక. చిదాభాసులు కదండి, చిత్తు యొక్క ఆభాస, చిత్తు యొక్క ప్రకాశం, ప్రతిబింబం. ప్రతిబింబం ఎక్కడ పోతుందండి? ప్రతిబింబం బింబంలోకే పోతుంది. అలాగే వీడు ఎప్పుడైతే తన స్వరూపం తెలుసుకున్నాడో వీడు బింబంలో లీనమైపోతాడు. ఆ పరమాత్మలో లీనమైపోతే అప్పుడు ఏం మిగులుతుంది నీకు? అహమిలీనకే నేననేటువంటి అహం వృత్తి కూడా లయమైపోతుందండి. ఎప్పుడైతే వీడు పోయినాడో అహం వృత్తిని చూశాడు, వాడి తాలూకు వృత్తి కదలికలు అవి పోతాయి. వీడు పోయినాడంటే వాడి తాలూకు కదలికలు కూడా పోతాయి. ఈయనకేపి అలయ సత్తయా. అలయ సత్తయ అంటే నాశ స్వభావం లేకపోవడం చేత ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది అని అర్థం. ఇది అలయ సత్తయ. అలయ అంటే లీనము కానటువంటి శుద్ధ చైతన్యం కనుక అది. వీడు కనుక లీనమైపోతే, ఎవడు ఈ జీవుడు అనేటువంటి వాడు కనుక లీనమైపోతే అలయ సత్తయ, అది సత్తయ కేవలం శుద్ధ చైతన్యమే కనుక అది అలయ, అది లీనము కాదు. అంటే అది ఎప్పుడు నాశ స్వభావం లేకుండా ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. అదే నీ స్వరూపం. ఇక తర్వాత 22కు వచ్చాం. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహమేక సత్ తజ్జడం హ్యసత్. విగ్రహేంద్రియ ప్రాణధీతమః నాహమేక సత్ తజ్జడం హ్యసత్.
ఇక్కడ నేను చెబుతున్నాడు చూడండి, మొత్తం ఎట్లా తీసేసేయాలో చెబుతున్నాండి. నేతి నేతి వాక్యం చెప్తున్నాడు ఇందులో, ఏవి తీసేయాలో చెబుతున్నాడు, ఏం లేదు అక్కడ. విగ్రహ, విగ్రహం అంటే దేహం, ఇంద్రియ పోయినాయి, ప్రాణ తీసేసేయి, ధీ బుద్ధి తీసేయి, తమహ వీటన్నిటికీ మూలం, తమహ అంటే అవిద్య కారణ శరీరం, దాన్ని తీసేయి, ఇంకేముంది అయిపోయింది. విగ్రహ ఇంద్రియ ప్రాణ ధీ తమహ ఇదంతా కూడా నాహం నా అక్కడికి ఆపు, ఇదంతా నేను కాదు అయిపోయింది. తీసేస్తే ఏం మిగిలింది? అహం ఏకసత్, అక్కడ విడదీయండి. నా అహం అన్నప్పుడు అహం ఏకసత్, కేవలం నేను ఒక్కడనే ఎప్పుడు ఉండేటువంటి స్ఫురణనే, శుద్ధ చైతన్య స్వరూపాన్నే అని నీకు అర్థమైపోతుంది. తజ్జడం హ్యసత్, అయితే ఏమండి మరి పైన చెప్పిన గతి ఏమిటండి, మరి అవి పైకి తీసేశారా అంటే, అయ్యా తజ్జడం హి అసత్ అన్నాడు. సత్ జడం, పైన చెప్పినవి అన్నీ కూడా అది జడం అండి అన్నాడు. అంటే మరి ఇదేమిటండి, అవన్నీ కూడా దీనిపై ఆధారపడి ఉన్నాయి, ఇది దేనిపైన ఆధారపడి లేదు. అందుకని అవన్నీ ఏమైతే అవి దీనిపై ఆధారపడి ఉన్నాయి కనుక అవి దృశ్యం, అది జడము అని అర్థం. ఇకపై ఇవన్నీ విగ్రహం ఇంద్రియ ప్రాణ ధీ తమహ ఇదంతా కూడా అసత్ పదార్థమే, ఇదంతా కూడా జడ పదార్థమే బాగున్నాడు అంతే. అవన్నీ కూడా దీనిపై ఆధారపడి బతుకుతున్నాయి. ఇక సత్వభాసిక చిత్వేతర సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. సత్వభాసిక చిత్కవే చిత్ క్వల క్వ వా ఇతరా అని అంటాం. సత్తయాహి చిత్ చిత్తయాహి అహం, బాగా అర్థం చేసుకోవాలి, పదాలను విడదీసుకోవాలి. సత్వభాసిక అంటే, సత్వభాసిక అంటే సద్వస్తువును ప్రకాశింపచేసేటువంటి చిత్. సద్వస్తువు అంటే సద్వస్తువును ఎప్పుడు కూడా, అంటే సద్వస్తువు అంటే తన స్వరూపాన్ని, అంటే తన జ్ఞానాన్ని, దాన్ని ప్రకాశింపజేసేటువంటిది ఏదయ్యా అంటే చిత్తే. అంటే ఇదేమిటండి, తనని తనే ప్రకాశింపజేసుకుంటుంది అని అర్థం. మరి తన్ని తనే ప్రకాశింపజేసుకుంటూ అంటున్నారు కదా, వా అది ఎక్కడుందండి అంటావా? నా ఇతర, అది ఇతరం కాదురా అంటున్నాను. అంటే అది ఎక్కడున్నది అనే ప్రశ్న. క్వవా అది ఎక్కడున్నది అంటే, తన్ని తనే ప్రకాశింపజేసుకునేటువంటి ఆ శుద్ధ చైతన్యం ఎక్కడుందయా అంటే ఇతర, ఇక్కడ ఇతరం ఎక్కడ కాదు, అది ఇతరం కాదు. అంటే తన్ని తని ప్రకాశింపజేసుకుంటోందని నేను అన్నప్పటికీ ఇంకోటి దీన్ని ప్రకాశింపజేసేది మరొకటి ఏదన్నా ఉంది నువ్వు అనుకుంటున్నావేమో, పొరపాటు. దాన్ని అదే ప్రకాశింపజేసుకుంటుంది. ఎలాగా? సత్తయాహి చిత్ చిత్తయాహ్యహం. సత్తయాహి చిత్ అంటే, చిత్ అంటే కేవల జ్ఞానం అండి. సత్తయాహి చిత్ అంటే సత్తు అంటే వస్తు జ్ఞానం అండి. అంటే సత్ అంటే దాని యొక్క ఉనికి అనుకోండి, పోనీ హాయిగా తేలిగ్గా ఉంటుంది, అవునా? చిత్ అంటే ఏమో కేవలం శుద్ధ చైతన్యం, అది సత్తు. ఆ శుద్ధ చైతన్యం యొక్క ఉనికి, ఉండడము. నేను ఉన్నాను అంటున్నావా లేదా? ఇప్పుడు మనం అంటున్నావా లేదండి? నేను ఉన్నాను అంటున్నావా లేదా? అది అప్పుడు నేను ఉన్నాను అని అన్నమే మొత్తం నీ స్వరూపం అంతే. నీ యొక్క ఉన్నాను అనేటువంటి ఉనికి అంతా కూడా నీ శరీరము, మనస్సు, ప్రాణ, ఇంద్రియాల దగ్గర నుంచి బాహ్య ప్రపంచం అంతా కూడా ఉన్నానులోనే పోయింది. ఇక నీవు భాగం ఏమిటి? ఈ ఉన్నాననేటువంటి భాగం మినహాయించినటువంటి వాడు నీవు. అయితే ఈ ఉన్నానంతా వ్యాపించిన వాడివి నీవే, ఈ ఉన్నాను లేకుండా ఉన్నటువంటి వాడు కూడా నీవే అని అర్థం. తెలిసిందండి? సత్తయాహి చిత్, ఆ సత్తే ఈ చిత్తు, చిత్తయాహ్యహం ఆ చిత్తే నేను, చిత్తయాహి అహం అని అంటాడు. ఏమండి మరి ఇది ఎక్కడ బాగా తెలుస్తుందంటే, దీనికి ఒక విషయం మనకి సుషుప్తిలో బాగా అర్థమవుతుందండి మనకి. ఎందుకంటే సుషుప్తిలో మనకి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ నేను అనేటువంటి ఆలోచన అక్కడ మనకి కనపట్లేదండి. అంటే నేను అనేటువంటి ఆలోచన అన్నాను, మీకు అక్కడ మాట వచ్చేసాను. ఆలోచన అన్నారంటే ఇంకేం లేదు, వీడే
జీవుడు వచ్చేసాడు. వాడు ఉన్నాడా? లేడు. స్పష్టంగా హాయిగా నిద్రపోతున్నాడు వీడు. మనస్సు వాసన రూపంగా అయిపోయి పడున్నాడు వాడు. ఉన్నప్పుడు వాడు లేడు కదా. వాడు ఎప్పుడైతే లేడో అప్పుడు ఒక్కటే ఉంటుంది, మిగతా రెండు ఉండవు. వాడు ఎప్పుడైతే లేడో స్థూల శరీరం లేదు. స్థూల శరీరం అని తెలియదు నీకు. నిద్రపోతున్నప్పుడు స్థూల శరీరం ఉందనే విషయం కూడా నీకు తెలియదు. అంటే ఏంటన్నమాట, కేవలం స్థూల శరీర రహితుడు అని స్పష్టంగా అర్థమైంది సుషుప్తిలో. ఆ సమయంలో ఉన్నది కేవలం పరమాత్మే అండి. అప్పుడు ఏం జరిగింది అంటే, ఏమిటి లేవు నీకు? స్థూల సూక్ష్మాలు రెండూ లేవు. సూక్ష్మ శరీరము లేదు, స్థూల శరీరము లేదు. ఇంకా కేవలం ఏమున్నాయండి? కేవలం వాసనలు మాత్రం ఉన్నాయి. అది అర్థం చేసుకోవాలి అక్కడ. మరి అదే మోక్షం కావచ్చు కదా అని ప్రశ్న. అయ్యా వాసనలు ఉన్నాయిరా నాయన, ఆ వాసనలు ప్రాణం తీస్తాయి. అది అజ్ఞానం, అదే కారణ శరీరం, అదే అవిద్య. తెలిసిందా అండి? అది మెలకు రాగానే అప్పుడు మీరు ఏం చేస్తున్నాడు? మెలకు రాగానే వెంటనే ఆ వాసనలు వృత్తి ధరిస్తున్నాయి. వృత్తి ధరించి కిందటి రాత్రి వరకు నేను చేసినటువంటి పనులన్నీ వెంటనే నేను, తన ఇల్లు, తన భార్య, తాను, తన శరీరం మాత్రం అన్నీ గుర్తు తెచ్చుకుంటాడు. ఎక్కడైతే కరెక్ట్గా ఏ పూర్వస్థితిలో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని జాగ్రత్త అవస్థ నుంచి సుషుప్తిలోకి వెళ్ళిపోయినాడో, ఆ సుషుప్తి అవస్థ నుంచి మళ్ళీ జాగ్రత్త దశకు వచ్చేటప్పుడు పూర్వ సుషుప్తి అవస్థని మొత్తం యాజిటీస్గా గుర్తు చేసుకుంటాడండి. అది చిత్రం. లేకపోతే అసలు ఈ ఇంట్లో కాదు, ఇంకో వ్యాఘ్రంలో వెళ్ళిపోవాలి వాడు, ఇంకో పెద్ద పుల్లు లేకపోతే ఇంకో కొంపలో పోయి వెళ్ళిపోవాలి వాడు, ఇంకో శరీరంలో పోయి ప్రవేశించాడు. ఎవడికి వాడు కరెక్ట్గా అక్కడికే వస్తాడు. కారణం ఏమిటి? ఈ శరీర వాసనలు ఉన్నాయి నీకు. అది అర్థం. ఈ శరీర వాసనలు నీకు ఉన్నాయి కనుక నువ్వు అక్కడే వస్తావు, ఆ శరీరంలోనే ప్రవేశిస్తావు. వ్యాఘ్ర శరీరంలోనే ఉంటుంది, పులిలోనే ఉంటుంది, పాములోనే ఉంటుంది, మనిషిలోనే ఉంటాడు, ఆడదానిలోనే ఉంటుంది, మగవాళ్ళలోనే ఉంటాడు. ఇంకో శరీరంలోకి వెళ్ళడు. చూసారా ఎంత చిత్రమో? అక్కడ ఉంది రహస్యం అంతా. ఆ అవిద్య అది అక్కడ నాలుగు ఉన్నాయన్నమాట. దానిలో వాసనారూపంగా ఉండిపోయినాడు వీడు అని అర్థం. ఇప్పుడు మనకి దాన్ని సుషుప్తి యొక్క స్వరూపం బాగా అర్థమైతే ఇది తెలుస్తుంది. చిత్తయాహ్యహం ఇహ ఈశజీవయో వేషధీభిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఈశజీవయో వేషధీభిదా. ఏమండి మరి భేదం ఎక్కడ? భేద అంటే భేదం. ఈ భేదం ఎక్కడ వస్తుందండి అంటావా? ఈశజీవయో వేషధీహి అన్నారు. ఈ వేషం వల్ల వస్తుందిరా నాయన. ఈశ్వరుడికి జీవుడికి, ఈశజీవయో ఈశ్వరుడికి జీవుడికి ఇద్దరికి కూడా వేషధీహి. వేషధీహి అంటే ఉపాసనను బట్టి భేదం కనపడుతుంది రా అన్నాడు. వేషం రాబడి దుంపదగా తేడా. దుంపదగా వీడికి కళ్ళు చేతులు ముక్కు కాళ్ళు ఏడుస్తున్నాయి వీడికి. వాడికేమో కాళ్ళు చేతులు ముక్కులు ఏం లేవు, నువ్వు కల్పించుకున్నావు అవి. ఈ వేషాలు రెండు తీసేయి. అక్కడ ఈశ్వరుడికి కూడానండి, ఈశ్వరుడికి కూడా ఆ వేషాన్ని కల్పన చేసింది పరమాత్మ చేసుకోలేదండి. మనం చేసిన పనే, పిచ్చి పని. వీడు ఒకడు అయ్యి వీడిలాగే ఇంకో ఈశ్వరుని తయారు చేశాడు. వాడు ఉన్నాడా? ఎక్కడున్నాడు? నేను ఉన్నాను ఎట్టా రే ముక్కు చెవులు కాళ్ళు ఉన్నాయని చెప్పాడండి. ఎక్కడా లేవు. దానికి ప్రమాణమే లేదు అసలు. అది వీడు ఒకడు తయారయ్యాను కనుక నాలాగే కరచరణాద్యవాలతో ఇంకోడు ఉండాలి అని చెప్పి వీడు ఒక రూపం తయారు చేశాడు. ఓ విగ్రహం తయారు చేసి చక్కగా వీళ్ళ కాళ్ళు చేతులు ముక్కులు కాళ్ళు పెట్టాడు. గొప్పదగా వీడు చేసిన పని. సామాన్యుడు కాదు వీడు కనుక. వీడు చేసే పిచ్చి పని కనుక వీడు శుద్ధి చేసుకుని అక్కడ కూడా శుద్ధి చేయాల్సి వచ్చింది. ఎవరు? ఈశ్వరుని కూడా శుద్ధి చేయాల్సింది వీడే. ఇది విషయం. అందుకని వేషధీ భేద. వేషధీ అంటే ఏంటి? ఉపాధుల యొక్క భేదం కనపడుతోంది కనుక ఈ జీవుడని వాడు ఈశ్వరుడని అంటున్నావు. ఎందుకు వచ్చిందయ్యా? ఉపాధులు కనపడుతున్నాయ్యా. వీడు కాళ్ళు చేతులు ముక్కులు కర్జన దేవత వీడున్నాడు, అందుకని వాడు అట్టా లేడు. అది నిరాకారం శుద్ధ చైతన్యంగా ఉన్నది. వీడు ఇట్లా ఉన్నాడు కనుక మరి తేడా రాలే. మరి వీడు వేరు వాడు వేరు అనిపిస్తోంది నీకు. అట్లా కారణం ఏమిటంటే ఈ వేషాలే అంటున్నాడు. వేషాలంటే ఉపాధులు అని అర్థం. ఇహ అక్కడ దాకా పోతారు. ఇంకా చిత్రంగా చెప్పనా, ఒక నటుడు ఉన్నాడండి నాట్యం. వాడు ఒక పెద్ద వేషం వేస్తాడు. వాడు దుర్యోధనుడు ఏదో పాత్ర వేస్తాడు. పాత్ర వేస్తే వీడు మనిషిని గుర్తుపట్టలేము మనం.
వీడు నిజంగా ఆ కిరీటం వాడు ఆ పంచ ఇవ్వడం వాడు అదే పెద్ద గద ఏదో తీసుకుని పోతుంటే మనం నిజంగా వీడేనా అనిపిస్తుందండి. ఇది భ్రమ. అది వస్తుత వీడు మళ్ళీ తెర వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళి తీసి ఓరి నువ్వు ఊటరా నాయన అని అంటాం. అట్లాగే ఈ వేషం అయ్యేప్పటికి వాడా అనేటువంటి భ్రమ కలుగుతుంది. వస్తుత వాడు కాదు. ఆ వేషం తీస్తే ఉన్నవాడే ఎవడైతే ఉన్నాడో వాడే సత్యం అని అంటాం. సత్స్వభావతో వస్తు కేవలం. అందుకని ఎప్పటికీ ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వస్తువు అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మస్వరూపం అనుకోండి, మోక్షం అనండి, బ్రహ్మ అనండి, పరమాత్మ అనండి, ముక్తి అనండి, ఆత్మ అనండి, మీకు ఇవన్నీ పేర్లు ఏమంటే ప్రత్యేగాత్మ అనండి, పరమాత్మ అనండి, అన్ని పేర్లు ఒకటేనండి. ఎంత గోళ గందరగోళం ఏం లేదు, అంతా ఒకటే. అర్థమైందండి? సత్స్వభావత ఎప్పటికీ ఉండే స్వభావం ఏమిటయ్యా? వస్తు పరబ్రహ్మస్వరూపమే. కేవలం అనే శబ్దం ఒకటే మీకు. రెండవది లేనిది, ఉన్నది ఒకటే, అది శుద్ధ చైతన్యం. దాని పేరే బ్రహ్మ అనే శబ్దం. సో మనం వాడుతున్నాం. దానికే ఆత్మ అనుకోండి హాయిగా. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత. వేషహానత అంటే వేషం అంటే ఇప్పుడు ఇందా చెప్పుకున్నాగా, వేషం వేసుకున్నాడని వీడు. ఏమిటి వేషం? స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, ఇది ఉపాధులు వీడికి. ఈ రెండు హానత తీసేయి. నీకు ఉండేటువంటి ఈ స్థూల సూక్ష్మ శరీరాలనేటువంటి వేషాన్ని గనక హానత తీసేస్తే ఏమిటి కనపడుతుంది? స్వాత్మ దర్శనం. అప్పుడు స్వాత్మ దర్శనం కలుగుతుంది నీకు అన్నాడు. ఈ వేషాలు తీసేస్తే ఉన్నవాడు కనపడతాడండి. అంటే స్వాత్మ దర్శనం భవతి అని అర్థం. ఈశ దర్శనం స్వాత్మరూపత. ఇకపోతే ఈశ దర్శనం అయితే స్వాత్మ కనపడుతుంది అంటున్నారే, ఆత్మ దర్శనం జరుగుతుంది అంటున్నారే. అయ్యాక ఆత్మ దర్శనం అంటే మళ్ళీ ఎక్కడైనా ఆత్మ దర్శిస్తావా? అట్లాంటి పొరపాటు ఎప్పుడు చేయొద్దు అంటున్నాడు మళ్ళీ. ఈశ దర్శనం స్వాత్మరూపత. ఈశ్వరుని ఎక్కడ చూస్తావురా? ఎక్కడో లేడు, స్వాత్మరూపమే అని. నీ యొక్క ఆత్మస్వరూపమే అది అని తెలుసుకో. అంటే ఆ ఈశ్వరుడు నీ రూపంలోనే ఉన్నాడు తెలుసుకో అన్నాడు. ఈశ్వరుడుగా ఉంటూ ఈ కుండలో కూడా ఉన్నాడు తెలుసుకో అంతే. ఆ మహాకాశమే ఈ ఘటాకాశంలో కూడా ఉన్నది అని తెలుసుకో అని అర్థం. ఇకపోతే ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్ఠత. ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం. ఏమండి ఆత్మదర్శనం ఎలా చేయాలండి అంటే దానికి ఏమీ లేదురా నాయనా, చేయాల్సిన పని తాను ఆత్మసంస్థితి స్వాత్మదర్శనం. తానుగా ఉండిపోవడమేనండి అంతే. నువ్వెవర్రా? యోహం ఎవరినో, సోహం వాడినే. ఏమిట్రా సమాధానం ఇదే? నువ్వు ఎవరిరా అంటే నేను ఎవరినో వాడినేనయ్యా. ఏం చేస్తానండి వాడు? ఇప్పుడు నన్ను నేను చెప్పుకోవాలి, ఏం చేస్తాను? నేను ఎవరినో వాడినే. యోహం సోహం. ఏ శుద్ధ చైతన్యాన్ని అయితే అయ్యున్నానో వాడినే నేనయ్యా. కాకపోతే ఇక్కడ కొండలో కూర్చున్నాను అంతే తేడా. అక్కడ కొండ లేకుండా ఉన్నాను. యోహం వాడు, సోహం ఇక్కడ కొండ. ఆ కొండ లేనివాడు ఎవడో, కొండలో కూర్చున్నవాడు వాడే. అయిపోయింది. అది నా స్వరూపం. ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం. ఆత్మస్వరూపంలో నిలబడిపోయి ఉండడమే స్వాత్మ దర్శనం. అంటే ఇంతకంటే ఏమీ లేదు. నా స్వరూపం అదే అని ఎప్పుడు నిరంతరం నువ్వు చేయాల్సిన పని ఏమిటా అంటే స్వాత్మ దర్శనం. అంటే ఎప్పుడు ఆత్మను దర్శిస్తూ ఉండు అన్నప్పుడు ఏం చేయాలి? ఆ స్వరూపాన్ని ఎప్పుడు నిరంతరం భావం చేస్తూ ఉండడాన్ని అని అర్థం. ఆయన చేయాలి, తప్పదది. ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్ఠత. అది ఆత్మనిర్ద్వయాత్ అంటే ఆత్మ రెండు కాదు కనుక, ఆత్మ ఎప్పుడు రెండు కాదు కనుక ఒకటే కనుక ఆత్మనిష్ఠత ఒకటిగానే ఉంటుందయ్యా. అంటే దాని యందు ఆత్మ రెండు కాదు గనక ఆ ఒకటైనటువంటి దాని యందు నిలబడి ఉండడమే ఆత్మనిష్ఠ అనే శబ్దానికి అర్థం అని అంటున్నారు.
ఒకటనేటువంటిది నిస్వరూపమే కనుక దాని మీద నిలబడి ఉండడమే నువ్వు చేయాల్సిన సాధన. ఇంతే, అప్పుడు నువ్వు సిద్ధులు అయిపోయినట్టే అన్నాడు. తర్వాత జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతువంతరం. ఇదొకటి. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్. జ్ఞానవర్జిత అంటే జ్ఞానవర్జిత అంటే ఇక్కడ జ్ఞాన శబ్దానికి అర్థం ఏంటంటే విశేష జ్ఞానం లేనిది అని అర్థం చేసుకోవాలి. విశేష జ్ఞానము లేనటువంటిది ఏ శుద్ధ చైతన్యం అయితే ఉందో అంటే జీవుడు లేనటువంటిది అనమాట. అది ఎలాంటిది? అజ్ఞానహీన, అజ్ఞానం లేనటువంటిదిట. విశేష జ్ఞానము లేదు, వాడికి విశేష జ్ఞానానికి మూలమైనటువంటిది ఏది? అజ్ఞానం. ఆ అజ్ఞానం కూడా హీన, లేనటువంటిది. ఏమిటండి అది? చిత్, కేవలం శుద్ధ చైతన్యమే. అంటే జీవుడు విశేష జ్ఞానము, విశేష జ్ఞానానికి కారణము అజ్ఞానము. ఆ అజ్ఞానం కూడా హీన, లేనటువంటిది. ఏమిటది? చిత్తు, చిత్స్వరూపం చైతన్యం. అదే నీవు. జ్ఞానమస్తి కిం జ్ఞాతువంతరం. మరి జ్ఞానం ఎలా ఉంటుందండి అంటే జ్ఞానమస్తి కిం, జ్ఞానం ఉన్నది కదా, జ్ఞాతువంతరం తెలుసుకునేవాణ్ణి అంటే తెలుసుకునేవాణ్ణి మినహాయించి జ్ఞానం ఎక్కడుంది అంటున్నాడు. అంటే తెలుసుకునేవాణ్ణి మినహాయించి, ఇప్పుడు నేను తెలుసుకునేవాడిని అండి, నన్ను మినహాయించి జ్ఞానం ఎక్కడుందయా? నేను తెలుసుకునేవాడే జ్ఞానం అని అర్థం. బాగా అర్థమైందా? అంటే జ్ఞాతుమంతరం అంటే తెలుసుకునేవాని యొక్క జ్ఞానము కంటే వేరైనటువంటిది లేదు. వాడే వాడి స్వరూపమే. తెలుసుకునేవాడి జ్ఞానమే జ్ఞానం, అది తెలివే. అప్పుడు తెలుసుకునేవాడి జ్ఞానం ఏంటి? తెలివి. ఆ తెలివితోటే తెలుసుకుంటున్నాడు. ఇంకా అంతకని దాని తెలుగులో తెలివే అన్నాం, అంతే తేడా. అంటే తెలుసుకునేవాడి కంటే తెలుసుకునేవాని యొక్క, ఇంకో రకంగా చెప్పదు, తెలుసుకునేవాని తెలివి కంటే కూడా వేరే తెలివి ఎక్కడ ఉంటుందండి? తెలుసుకునేవాని తెలివి కంటే వేరే తెలివి ఎక్కడ ఉంటుంది? వాడి స్వరూపమే. అది అర్థం. తర్వాత కిం స్వరూపమితి ఆత్మదర్శనే అవ్యయాభవ పూర్ణచిత్ సుఖం. కిం స్వరూపమితి ఆత్మదర్శనే, కిం స్వరూపం, నా యొక్క స్వరూపం ఏమిటి అని నువ్వు విచారణ చేస్తే, ఇది ఆత్మదర్శనే, తాను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి అనుభవం కనుక నీకు వస్తే, ఆత్మదర్శనం అంటే అది నేనే ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి అనుభవం నీకు కనుక వచ్చినట్లయితే విచారణ చేయాలి ముందు. ఫస్ట్ కిం స్వరూపం, నా స్వరూపం ఏమిటి అని విచారణ చేస్తే, నేనే ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి అనుభవం కనుక నీకు వచ్చినట్లయితే అవ్యయాభవ, అదే వ్యయము లేనటువంటిదిగా. ఏంటి? ఆత్మస్వరూపుణ్ణి నేను అనేటువంటి అనుభవం నీకు ఎప్పుడైతే కలిగిందో ఆ ఆత్మస్వరూపం చూశారు, అవ్యయాభవ, అవ్యయ అభవ అని అర్థం. అవ్యయ అంటే వ్యయము లేనిది, అభవ అంటే పుట్టుక లేనిది. ఆ వ్యయము లేనటువంటిదే నీ స్వరూపము. అంటే మారేటువంటిది కాదు, నాశమయ్యేటువంటిది కాదు. వ్యయం అనే శబ్దానికి నాశం అని కూడా చెప్పచ్చు. వ్యయము కానటువంటిది, తర్వాత ఏమో పుట్టుక కూడా లేనటువంటిది ఆ శుద్ధ చైతన్యం, అది జ్ఞానస్వరూపం. అదేమిటిది? పూర్ణచిత్ సుఖం. పూర్ణచిత్ సుఖం ఉంటుంది. పూర్ణచిత్ అంటే అఖండ సచ్చిదానంద స్వరూపుణ్ణి నేనే అనేటువంటి విషయము నీకు తెలుస్తుంది అని అంటాం. ఇహ బంధముచ్యతి సంపరం సుఖం విందతీహ జీవస్తు దైవిక. ఈ ఒక మాటలో చదువుతున్నాడు. బంధముక్తి అతీతం పరం సుఖంట. బంధముక్తి అతీతం పరం సుఖం అయిపోయింది. ఆ పరం సుఖం ఉందే, ఆ శుద్ధ చైతన్యమైనటువంటి నీ యొక్క స్వరూపం ఉందే, ఆ మోక్షం,
ఆ మోక్ష స్వరూపమైన ఏమిటి? బంధ ముక్తికి అతీతమైనటువంటిది. బంధం లేదు, ముక్తి లేదు, రెండూ లేవు. బంధం ఎక్కడుందండి? బంధం ఎప్పుడు? మోక్షం లేదనుకుంటే బంధం. అరే నువ్వు ముక్తులు అయి ఉన్నప్పుడు బంధం ఎక్కడుంది? కనుక లేదది. బంధము ఉంటే మోక్షం ఉంటుంది అవసరం. ఈ రెండు ద్వంద్వాలు, ఈ రెండు కూడా లేనటువంటిది నీ స్వరూపమైనప్పుడు ఈ బంధ ముక్తి అనేటువంటిది నీ స్వరూపం మీద కల్పింపబడినటువంటి పదార్థాలు. రెండు కూడా అనాత్మ పదార్థాలు అని కూడా చెప్పాలంటే. ఈ బంధము ముక్తి అనేటువంటి రెండు మాటలు కూడా అది శబ్దం. బంధం అనేటువంటిది ఏమిటండి? ఒక లేకపోతే ముక్తి అన్నాడండి, ఈ రెండు మాటలకు ఏమిటి అర్థం? అవి శబ్దాలు అంతే. అది ఆ శబ్దాలకు అర్థం ఏమిటి? నువ్వే అది చెబుతున్నాడు. బంధ ముక్తి అతీతం పరం సుఖంట. ఈ బంధ ముక్తి అనేటువంటి వాటికి అతీతమైన, ఆ శబ్దాల కంటే అతీతమైనటువంటి అది పరం సుఖం. పరం అంటే ఉత్కృష్టమైనటువంటి సుఖస్వరూపమే ఆ చైతన్యము. తర్వాత విందతి, అలాంటి ఆనందాన్ని, ఆ ఆనంద స్వరూపమైనటువంటి సుఖాన్ని విందతి ఇహ, ఇక్కడే తెలుసుకుంటాడు వాడు. అంటే ఇక్కడే తెలుసుకుంటాడంటే జీవన్ముక్తుడు అయిపోతాడు అని అర్థం. ఇక్కడే వాడి స్వరూపం తెలుసుకుంటే వాడు జీవన్ బతికుండంగానే మరణించినట్లే అని అర్థం. వాడు మరణించి శారీరకంగా మరణించాడు, తన ఆత్మస్వరూపంగా బతికున్నాడు అని అర్థం. అది విందతి ఇహ. ఇహ జీవస్తు దైవిక. అయితే జీవస్తు దైవిక, ఈ జీవుడు ఎవడో తెలిసిన? దైవిక, పుణ్యస్వరూపమైనటువంటి పరమాత్మకి సంబంధించిన వాడే. ఈ జీవుడు ఎవడో కాదు, పరమాత్మకి సంబంధించిన వాడే. వాడే వీడు, వీడే వాడు. చివరి శ్లోకానికి వచ్చాం. అహమపీతకం నిజ విభానకం అహమిదంతపో రమణవాగియం. చివరికి ఆయన తను యొక్క స్వరూపాన్ని చూస్తున్నాడు. అయ్యా నా మాటలు ఇవి, నేను చూతున్న మాటలు అని అర్థం చేసుకుంటున్నాడు ఆయన పాపం. అహమపీతకం నిజ విభానకం, నేను అనేటువంటిది లేనటువంటిది. అంటే అహం అపేతకం, నేను అనేటువంటి జీవభావము లేనటువంటి నిజ విభానకం, నిజస్వరూపుణ్ణి నేను. అదేనా? జీవభావం లేనటువంటి నిజస్వరూపుణ్ణి నేను. అహమిదం తపః, దీనికి ఏమిటో తెలిసిన? నేను తపస్సు అంటారే, నీ మొహం పిచ్చి తపస్సు, తపస్సు కాదు రా అంటానే. అహమిదం తపః, ఈ ఇట్లా స్వానుభవ నిష్ఠ, నీ యొక్క అనుభవ నిష్ఠ ఏదైతే ఉందో, అంటే నా స్వరూపం అదే, శుద్ధ చైతన్య స్ఫురణమే నేను, శివోహం అనేటువంటి భావంలో ఎప్పుడు నువ్వు నిలబడిపోవడమే మహత్తప, గొప్ప తపస్సుడ. అంటే దీన్ని మించిన తపస్సు లేదు బొమ్మన. ఈ మాట ఎవరు చెబుతున్నాడు తెలుసిన? రమణ వాగియం, రమణుడు చెబుతున్నాడు ఈ మాట, తెలుసుకో అని అంటున్నాడు ఆయన మహానుభావుడు. అంటే ఏంటనమాట? మొత్తము ఉపనిషత్తుల యొక్క సారాంశం మొత్తం కూడా ఈ 30 శ్లోకాల్లో ఈ రకంగా నేను చెప్పాను సుమా, మీరు ఆచరించండి, నేను ముక్తులను అయిపోతున్నాను, మీరు కూడా ముక్తులు కాండి అని చెప్పి మనకు చేసినటువంటి ఉపదేశము, ఈ ఉపదేశ సారం. ఇది రమణ మహర్షి యొక్క రచన. అయ్యా ఇది విషయం. దీంతో మనం వేళ పూర్తి చేశాం. ఓం శాంతి శాంతి శాంతి.